హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో అందరికీ రాఖీ ఫెస్టివల్ కదా ఈరోజు. సో అందరికీ హ్యాపీ రాఖీ ఫెస్టివల్స్, అందరికీ హ్యాపీ రాఖీ ఫెస్టివల్. సో ఇప్పుడు రైడ్ అయితే మళ్ళీ హైదరాబాద్కి అయితే స్టార్ట్ చేసిన. నేను రాఖీ కోసం అయితే ఇంటికి వచ్చిన, మళ్ళీ నేను ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళాలి. సో ఇప్పుడు మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేసిన. సో నేను వచ్చేసి అయితే నల్గొండ నుంచి రైడ్ అయితే చేస్తున్నా ప్రజెంట్. సో నల్గొండ వచ్చేసి మన హోమ్ టౌన్. ఇది ఇన్స్టా 360 నిన్న ఒక వీడియో అయితే చేసిన, ఇన్స్టా 360 ఏస్. దీనికి నేను ఒక వైడ్ యాంగిల్లో పెట్టి చేసిన. ఇప్పుడు ఇది యాక్షన్ వ్యూలో పెట్టి చేస్తున్న వీడియో. సో చూడండి వీడియో యాక్షన్ వ్యూలో ఎలా వస్తుందో ఒకసారి మీకు అర్థమవుతుంది వీడియో. సో మనం ఒకటి వీడియో చేసిన యాక్షన్ వ్యూలో, బట్ అది బిస్కెట్ అయిపోయింది అది. బట్ ఎడిటింగ్లో తేడా కొట్టింది. బట్ ఇప్పుడు ఓకే, ఎడిటింగ్లో కొంచెం బెటర్ అనిపిస్తుంది నాకు. అంటే ఆ ప్రాబ్లం రావట్లే మళ్ళా. కానీ రోడ్లు మాత్రం ఇంకా నల్గొండలో ఫస్ట్. ఓకే, చలో గైస్ మనమైతే వెళ్తున్నాము. సో ఇంకోటి ఏంటి అంటే ఏం చెప్పాలో కూడా అర్థమవుతలేదు. మధ్యలో లెటర్ మిస్ అయింది. ఇది AP 24 పక్కన లెటర్ మిస్ అయిపోయింది. ఏందో ఏమో ఓల్డ్ వెహికల్ చాలా, కానీ ఈ వెహికల్ హైలైట్ ఉంటుంది. ఇది కాదు డిస్కవరీ అనుకుంటా. డిస్కవరీ వెహికల్ గేర్లన్నీ ముందుకేయాలి. ఫుల్ కన్ఫ్యూజ్ అవుతుండే, బండి అయిపోతుండే అసలు. వెనక వేసేసి అలవాటు కదా, సో ముందరికి వెళ్ళాలంటే కష్టం అవుతుండే అది. ఓకే, సో ప్రజెంట్ అయితే ఎండ మాత్రం చాలా హెవీగా ఉంది ఇక్కడ నేనున్న ప్లేస్లో అయితే. ఎందుకో నాకు అర్థం కాదు, నల్గొండలో ఎండ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇన్ని రోజులు నేను హైదరాబాద్లో ఉండి సడన్గా ఇక్కడికి వస్తే ఎండకి తట్టుకోలేను అసలుకి, నా వల్ల అవ్వదు. ఏంటో అసలు చెమటలతో ఘోరంగా గారిపోతున్నాయి. ఇక్కడ హీట్ చాలా ఎక్కువ. అబ్బా ఏ మాట చెప్పాలి. ఇది వర్షాకాలం అయినా కూడా హీట్ చాలా ఎక్కువ. అండ్ హైదరాబాద్లో రైనీ సీజన్ అయితే ఇప్పుడు హైదరాబాద్లో చల్లగా ఉంది వెదర్ కూడా. బట్ ఇక్కడ మాత్రం తట్టుకోలేకపోతున్నాను నేను హీట్కి. సో కళ్ళకైతే ఎండ గట్టి కొడుతుంది. ఎండ ఈవినింగ్ టైంలో కూడా ఘోరంగా ఎండ ఉంది. రైడ్ చేస్తున్నా కూడా కొంచెం చల్లగాలి వస్తుంది. అవర్సారా మీరు? we need to take right. లోపల చూసారా ఫోటో? హీరోయిన్ల ఫోటోలు ఉంటాయి, హైలైట్ ఉంటుంది ఆటోలో. కొటేషన్లు, లోపల ఫోటోలు. కానీ ఈ నిబ్బీలు ఉంటారు చూసినా, నిబ్బీలు అమ్మాయిలు భలే ఉంటుంది. ఆటో వాళ్ళకి పడిపోతారు, ఆ కొటేషన్లకే పడిపోతారు. అదేంటో. అని వీళ్ళు కూడా డైరెక్ట్గా గర్ల్స్ కాలేజ్ ముందరనే వీళ్ళు ఆట ఆపుతారు. సెట్ అయిందంటే మళ్ళీ ఇక డైలీ అక్కడనే ఉంటుంది అది. ఏంటో ఏమో నిబ్బీస్. ఫస్ట్ హైవే ఎక్కినామంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ రోడ్స్లో డ్రైవ్ చేసేదానికంటే. చన్నా తుజే హో గైస్, ఇన్స్టా 360 గురించి అయితే ఫుల్ వీడియో అయితే పెట్టిన, కొంచెం మీరు ఆ వీడియో చూడండి. మీకు ఇప్పుడు ఇది కూడా ఇన్స్టా 360 ఏస్ నుంచి రికార్డ్ అయితే చేస్తున్నా. సో మీకు ఒక ఐడియా వస్తుంది. ఎవరైతే మోటో బ్లాగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు, ఏ కెమెరా తీసుకోవాలనుకునే వాళ్ళు ఇన్స్టా 360 ఏస్ కాడికి వచ్చి అయిపోతున్నారు. సో మీకు ఒకసారి ఇది వీడియో అయితే చూస్తున్నారు కదా, సో మీరైతే చూడండి. మీకు క్లారిటీ ఇదంతా ఓకే అయితే తీసేసుకోండి. సో ఫీచర్స్ పరంగా ఇది చాలా బాగుంది. సో మనకి ఇందులో మోషన్ ఎండి కూడా ఉంది. మోషన్ ఎండి అంటే మనం పక్క నుంచి వెళ్ళే వెహికల్స్ అయితే ఫాస్ట్ వెళ్ళిపోవడం, ఇట్లా అదొక మోషన్, అంటే అదొక టైప్లో కనిపిస్తుంది మనకి. ఇట్లా ఒక స్పీడ్లో వెళ్తే ఎలా కనిపిస్తుంది ఇట్లా, అదే అన్నమాట. అదొక బాగుంటుంది ఆ ఫీల్. సో ఆ ఫీచర్ కూడా ఉందన్నమాట ఇందులో మనకి. సో అది నాకు బాగా నచ్చింది ఆ ఫీచర్, మోషన్ ఎండి ఒకటి. ఆగరా నాయన.
ఇక్కడ వెహికల్స్ ఇంకో ఫోన్ మాట్లాడుకుంటా మళ్ళీ పోలీస్ అంట ఇంకా రూల్స్ పెడతారు మళ్ళీ పాటించరు. సో హే నేను నిజంగా ఎవరో చూస్తాను అనుకుంటున్నా ఆటో చూసి. కళ్ళు చూడండి, కళ్ళు ఇంకా ఎలా పెట్టిస్తారు బ్రో అని. సో ఇప్పుడు నేనైతే ఫస్ట్ బైక్ అయితే నేను స్పీడ్ ఇప్పుడు ఒక ఎట్లా అంటే ఇప్పుడు నేను మైలేజ్ కోసం నేను ఏం చేయాలంటే బైక్ 80 or 90 ఎబో లేపొద్దు బైక్ని అయితే. మనకి MT-15లో మైలేజ్ రావాలంటే ఎకానమీలో డ్రైవ్ చేయాలి, అది కూడా 40 to 80 or 90 మధ్యలో. మనకి ఇందులో VVA టెక్నాలజీ ఉంటుంది. ఈ VVA టెక్నాలజీ అనేది ఆన్ అవ్వకూడదు. ఈ VVA టెక్నాలజీ ఆన్ అయింది అంటే మనకి మైలేజ్ అనేది రాదు. VVA టెక్నాలజీ వల్ల బండి 90 or 100 or 120లో కూడా స్మూత్గా వెళ్ళిపోతుంది MT-15. సో VVA టెక్నాలజీ అనేది దానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఈ వెహికల్స్ ఓన్లీ MT-15 or R15 ఉంటుంది అనుకుంటా VVA టెక్నాలజీ. సో బాగుంటుంది. VVA టెక్నాలజీ ఆన్ చేసుకుంటే మనకి ఆన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అది ఆన్ అయిపోతుంది. మనం 90 దాటేసినామంటే స్పీడు మనకి VVA టెక్నాలజీ ఆన్ అయిపోతుంది. సో వేరే బండ్లలో VVA టెక్నాలజీ ఎట్లా అంటే VVA టెక్నాలజీ ఉండదు కదా. సో అది 80 or 90కి రాగానే బండి అనేది వైబ్రేట్ అవ్వడము, హ్యాండిల్ షేక్ అవ్వడము ఇలాంటివి అవుతుంటాయి అన్నమాట. సో ఈ MT-15లో అనుకోండి, వన్స్ VVA టెక్నాలజీ ఆన్ అయిందంటే వెహికల్ అనేది స్మూత్ అయిపోతుంది. 90లో 100లో కూడా అల్ట్రా స్మూత్గా వెళ్ళిపోతుంది మీకు వెహికల్. మీకు హ్యాండిల్ వైబ్రేషన్, బండి వైబ్రేషన్ అనేది రాదు. సో VVA టెక్నాలజీ అనేది ఇది. నాకు డౌట్, అందరూ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇప్పుడు MT-15 యూజర్స్ ఉన్నారు కదా, ఈ MT-15 యూజర్స్ అందరూ ఎందుకు ఈ బైక్ తీసుకుంటున్నారు? మన MT-15 తీసుకునే వాళ్ళు మనకి డీలక్స్ వర్షన్ తీసుకోకుండా స్టాండర్డ్ వర్షన్ తీసుకుంటున్నారు. ఎందుకు? డీలక్స్ వెర్షన్స్లో మనకి మంచి బ్లూటూత్ ఉంటుంది అండ్ ఇంకా మనకి ఇండికేటర్స్ ఇలా వస్తాయి, బాగుంటుంది లుక్ కూడా. మనకి వీళ్ళందరూ ఏమైందో మరి, వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏమవుతున్నారో తెలియకుండా వీళ్ళు డైరెక్ట్గా ఇంతలా ఉండే ఇండికేటర్స్ అది అవి తీసుకుంటున్నారు ఏంటి నాకు అర్థమవుతలేదు. ఎక్కడ చూసినా కొత్త బండ్లు సీల్డ్ బైక్ తీసుకుంటున్నారు, బట్ మనకి ఇదే తీసుకుంటున్నారు ఫైనల్కి వచ్చేసి. మళ్ళీ ఏంటో మరి వాళ్ళు ఏం చెప్పిస్తున్నారో వీళ్ళు ఏం తీసుకుంటున్నారో. డీలక్స్ తీసుకుంటారు బాబు. సో డీలక్స్ వర్షన్ తీసుకుంటేనే మనకి చూడడానికి లుక్ బాగుంటుంది. మళ్ళీ మీరు ఆ ఇండికేటర్ వచ్చి ఆ ఇండికేటర్ మీకు నచ్చక వాటిని రిమూవ్ చేస్తూ మళ్ళీ రిమూవ్ చేయించి దానికి ఇంకోటి పెట్టే కంటే తీసుకోవడమే అదే తీసుకోవచ్చు కదా. సో దట్ మనకి బాగుంటుంది లుక్, మళ్ళీ మీరు చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో అది మనకి VVA టెక్నాలజీ అంటున్నా. సో ఒకసారి MT-15 ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇది తీసుకోండి. ఓకే, డీలక్స్ వెర్షన్ అని చెప్పండి. డీలక్స్ వెర్షన్ అని చెప్తారు, డీలక్స్ ఇస్తాడు. V2 డీలక్స్ వెర్షన్. ఇప్పుడు V3 వచ్చింది. V3 వచ్చిందని గ్రీన్ కలర్లో అది నాకైతే అస్సలు నచ్చట్లేదు. అది ఇలానే ఉంది. అది ఆ గ్రీన్ కలర్ లాగా ఇంకేదే కలర్లో వచ్చినా బాగుండు. నాకు ఆ గ్రీన్ అసలు నచ్చలేదు. ఆ బండికి అసలు MT-15 బండికి గ్రీన్ అనేది సూటబుల్ కాదు చెప్పాలి అంటే. ఆ గ్రీన్ అనేది కూడా లైట్ గ్రీను, అది ఎంత నాకైతే వరస్ట్ అనిపిస్తుంది. బట్ మీ ఒపీనియన్ ఉందో నాకు తెలియదు, బట్ చాలా వరస్ట్గా ఉంది నా వరకు వచ్చేసరికి ఆ గ్రీన్ అనేది. నాకు ఎందుకో చూస్తేనే చూడబుద్ధి కూడా కదా. దాంట్లో మనకి కొన్ని 2-3 ఫీచర్లు ఎక్కువ ఇచ్చిండు అంతే, దానికంటే ఎక్కువ ఏం లేదు. ఇదేదో మనకి పార్కింగ్ లైట్స్ ఇచ్చిండు అదొకటి, మళ్ళీ V3 వెర్షన్ అది. బట్ దానివల్ల యూజ్ ఏంటి మనకి? ఆ పార్కింగ్ లైట్స్ ఒకటి. పార్కింగ్ లైట్స్ వీళ్ళందరూ పార్కింగ్ చేసినప్పుడు వేయాలి కానీ రోడ్ల మీద వెళ్ళేటప్పుడు వేస్తున్నారు పార్కింగ్ లైట్స్. ఏంటో ఏమో పార్కింగ్ లైట్స్ వేస్తే దానివల్ల నాకు తెలియదు. బట్ పార్కింగ్ లైట్స్ అనేది బండి రోడ్ పైన వెళ్తూనే వేస్తున్నారు కదా. పార్కింగ్ అంటే ఆగినప్పుడు వేయాలి కదా, వెళ్తూ వేయడం పార్కింగ్ లైట్స్ ఎట్లయితే దానికి వాడుతున్నారు. సో ఐ డోంట్ నో, ఒక్కొక్కలా ఉంటారు. సో గైస్, ఇప్పుడు నేను హైదరాబాద్కి రీచ్ అవ్వాలి. నా ఆఫీస్ టైం వరకు 4:10 అవుతుంది. 6:30 అవుతుంది మరి దగ్గర నేను పోయేసరికి. సో నేనైతే ఒక థమ్స్అప్ కొట్టేసి ఒక థమ్స్అప్ అయితే తాగుతా. నాకు ఈ ఎండకి తట్టుకోలేకపోతున్నాను. చాయ్ తాగాలి, థమ్స్అప్ తాగాలి అర్థమవుతలేదు. ఒక థమ్స్అప్ అయినా చాయ్ అయినా తాగేసి చల్టీకి స్టార్ట్ ద రైడ్. ఈ డస్ట్ మాత్రం దరిద్రంగా లేస్తుంది ఈ ఏరియాలో, రోడ్లు కన్స్ట్రక్షన్స్ కాబట్టి.
సచ్ కూల్ ఒక థమ్స్అప్ వేసుకొని వెళ్ళిపోయినామంటే సెట్ ఉంటుంది. అమ్మా ఇది సింగిల్ వే అయిపోయింది. ఇది హైవే ఫ్లైఓవర్ పడుతుంది. వైజర్ క్లోజ్ చేసినందుకైతే చాలా హీట్ ఉంది లోపల. వైజర్ క్లోజ్ చేస్తే ఎండకి కంట్లో ఎండ పడుతుంది డైరెక్ట్గా. అమ్మా ఇప్పుడు నేను కొంచెం ఓటకి గీయాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ ఇంటికి వెళ్ళాలి. అమ్మా బిస్కెట్ అయిపోయినా నేను. ఛా, ఇది నా ఫేవరెట్ లొకేషన్. నేను ఇక్కడ టీ తాగడం ఎప్పుడు, మళ్ళీ ఎప్పుడు నేను బ్యాక్ వెళ్ళలేను, ఫ్రంట్ వెళ్ళిపోవాలి. ఇంకా నా దరిద్రం ఏంట్రా బాబు ఇలా ఉంది. ఇది రికార్డ్ అవుతుందా లేదా అన్నది నా డౌట్. ఒక్కటి చిన్న ఫోన్ చేసి చెక్ చేసుకుంటా ఆగండి. లైట్ రికార్డ్ అవుతుంది. చల్ పోరా నాయన, హారన్ కొట్టకు, సావదబ్బకు. ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి. ఇప్పుడు ఇది ఆంధ్ర రోడ్ కదా, సో ఇది గుంటూరు హైవే కాబట్టి, గుంటూరు టు హైదరాబాద్ హైవే కాబట్టి ఇప్పుడు మీ వచ్చే లొకేషన్ నుంచి చాలా వెహికల్స్ అయితే వస్తాయి, కార్లు అయితే వస్తాయి, ఘోరంగా వస్తాయి. ఇప్పుడు నాకు తెలిసి ట్రాఫిక్ ఇరగదీస్తుంది రోజు. నాకు మూడినట్టే నాకు అర్థమైంది. అవి ఉంటాయి ఇక్కడ, అక్కడ ఉంటాయి. ఇది జాగ్రత్తగా వెళ్ళాలరా నాయన. ఇది ఎప్పుడే లైట్ వేసిండు వచ్చి మళ్ళీ నేను ఆగాలి. దీని ఇంకా అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. నాన్ స్టాప్ వస్తున్నారంటారా మీరు? ఇంకా చల్ చూసినా ఇప్పుడు కదులుతుంది మళ్ళీ. ఇది ఇంతకీ మొత్తం ఇతల సైడ్ వస్తున్నాడు. అంటే కూతుర్రా అమ్మ అప్సర మోస్తా బదిరింది, ముహూర్తం ముందరున్నది. సో మనం మినిమం 80 స్పీడ్ వెళ్ళాలి. 80 స్పీడ్ వెళ్తేనే మనకి ఏమైనా రీచ్ అవుతాము. ఇది కరెక్ట్ ఎకానమీ అన్నమాట, మన వెహికల్ తోలుకోవడము. సో కరెక్ట్ ఎకానమీలో వెళ్తేనే మనకి మైలేజ్ అని వస్తుంది, లేకపోతే బుక్ అవుతాం. అదేంటో ఈ హైవేలో బైక్ తోలుతుంటే సుఖం వేరే ఉంటుంది అబ్బా, ఫ్రీగా వెళ్ళొచ్చు. ఎవడే నుంచి వస్తాడో, ఎవడు వస్తాడో, ఎవడే. MT-15 టాప్ స్పీడ్ ఎంత వెళ్ళొచ్చు, బట్ నేను ఈ MT-15 టాప్ స్పీడ్ అంటే ఒక 136 వరకు ట్రై చేసిన. 130 వరకు 6 వరకు వచ్చింది నాది. అంటే నేను హైయెస్ట్ స్పీడ్ తోలింది. తర్వాత ఇది మనకి వెదర్ కూడా అనుకూలంగా ఉండాలి. MT-15లో కొన్ని వెహికల్స్ అనేది MT-15లో టాప్ స్పీడ్ అనేది ఎక్కువ తక్కువ వెళ్తుంటాయి అన్నమాట. సో చూడొచ్చు క్లారిటీ మీరైతే.
అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఎవరికైనా అంటే ఇట్లా ఇప్పుడు ఎవరికైనా డౌట్స్ ఉన్నా కూడా ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను కదా, మన MT-15 వెహికల్స్ నుంచి అయితే డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా నాకైతే కామెంట్ పెట్టండి, దాని నుంచి వీడియో అయితే చేస్తాను నేను. ఓకే, సో MT-15 ఇప్పుడు నేనైతే సాహసం చేయలేను.